వెల్కమ్ బ్యాక్. నంద్యాల రాజకీయం వేరు, పైగా భూమా వర్సెస్ ఎస్వీ పాలిటిక్స్ సంథింగ్ డిఫరెంట్. విజయ డైరీ కేంద్రంగా మేనమామ మేనకోడల మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. తమ్ముడిని డైరీ చైర్మన్ గా చేసేందుకు ఎమ్మెల్యేగా ఉన్న అక్క తపన పడుతూ ఉంటే పట్టు నిలుపుకునేందుకు విజయ డైరీ చైర్మన్ ఫైట్ చేస్తున్నారు. ఈ రచ్చ ఇలా నడుస్తూ ఉండగానే మరో పెద్ద ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది. ఏకంగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి విజయ డైరీ కుట్ర చేస్తోందన్న టీడీపీ ఆరోపణలు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. అసలు నంద్యాల విజయ డైరీలో ఏం జరుగుతోంది? మామా కోడలు ఫైట్ లో పంతం నెగ్గించుకునేదెవరు? నంద్యాల విజయ డైరీ సెంట్రిక్ గా పొలిటికల్ ఫైట్. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వర్సెస్ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి. తమ్ముణ్ణి విజయ డైరీ చైర్మన్ చేయాలని అఖిల ప్రియ పట్టు. రాజకీయ రచ్చ నడుస్తుండగానే విజయ డైరీ ఆస్తుల రచ్చ. 35 ఎకరాల ఆస్తిని కొట్టేసే ప్లాన్ అంటూ టీడీపీ విమర్శల దాడి. నంద్యాల విజయ డైరీ వేదికగా టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. విజయ డైరీని తమ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ, ఇప్పటికే తమ నేత చైర్మన్ గా ఉన్న విజయ డైరీని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని వైసీపీ తెగ ఆరాటపడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వర్సెస్ విజయ డైరీ చైర్మన్ వైసీపీ నేత ఎస్వీ జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. తమ్ముడు జగత్ విఖ్యాత రెడ్డిని విజయ డైరీ చైర్మన్ చేయాలని అనుకుంటున్న అఖిల ప్రియ మేనమామ ఎస్పీ జగన్మోహన్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే తన సీటును కాపాడుకోవడంతో పాటు వైసీపీ పట్టు నిలుపుకోవడం కోసం ఎస్పీ జగన్మోహన్ రెడ్డి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ రాజకీయ రచ్చ నడుస్తూ ఉండగా నంద్యాల విజయ డైరీ భూములను కొట్టేసే ప్లాన్ అంటూ ఓ ప్రచారం హల్చల్ చేస్తోంది. దాదాపు 300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్ముకునేందుకు విజయ డైరీ పాలకవర్గం సిద్ధమైంది. వైసీపీ లీడర్ల ఆధ్వర్యంలోని పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలకు సహకార శాఖ అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో పాడి రైతుల కోసం 1974లో రాష్ట్ర ప్రభుత్వం డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ రైతుల నుంచి పాలు సేకరించి విక్రయించేది. ఆ తర్వాత కార్పొరేషన్ స్థానంలో 1981లో ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ విజయ బ్రాండ్ పేరుతో పాల ఉత్పత్తులు విక్రయిస్తోంది. ఈ క్రమంలోనే నంద్యాల విజయ డైరీకి ప్రభుత్వ స్థలం ఉంది. ఆ 35 ఎకరాల స్థలాన్ని ఇప్పుడు విజయ డైరీ పాలకవర్గం అమ్మేందుకు రెడీ అయ్యిందట. ఆ భూమి విలువ 300 కోట్లు ఉంటుందని చెప్తోంది టీడీపీ. ఏపీ సహకార శాఖ అధికారులతో కుమ్మక్కై వైసీపీ నేతలు కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొట్టేసే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే డైరీ భూములు ప్రభుత్వానివి కావంటూ సహకార అధికారి ఇచ్చిన లేఖ దుమారం రేపుతోంది. సహకార శాఖ అధికారి ఇచ్చిన లేఖ ఆధారంగా ఆస్తుల విక్రయానికి పావులు కదుపుతోందట వైసీపీ నేతల ఆధ్వర్యంలోని విజయ డైరీ పాలకవర్గం. ఇప్పటికే డైరీ ఆస్తుల విక్రయానికి ప్రైవేటు వ్యక్తులతో ఒప్పందాలు కూడా జరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2020 నాటికి నంద్యాల విజయ డైరీకి 25 కోట్ల అప్పులు ఉంటే ఈ 5 ఏళ్లలో ఆ అప్పులు 100 కోట్లకు చేరింది అంటున్నారు. అప్పుల ముసుగులో డైరీ ఆస్తులు అమ్మేందుకు పాలకవర్గం కుట్ర చేస్తోందనేది టీడీపీ వాదన. నంద్యాలలో 30 ఎకరాలు, కర్నూలులో 5 ఎకరాల డైరీ భూమిని అమ్మకానికి పెట్టారని అంటున్నారు. అయితే అవి ప్రభుత్వ భూములు కాదంటూ సహకార శాఖ అధికారి ఇచ్చిన లేఖపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా లేక విజయ డైరీ పాలకవర్గం పంతం నెగ్గించుకుంటుందా అనేది వేచి చూడాలి.